మరో అంశం చూద్దాం. యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా తరహాలో గూఢచర్యం చేసుండొచ్చని అనుమానిస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ను లాహోర్లో కలిసినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. 7 నెలల క్రితం ఓ కార్యక్రమంలో జాకీర్ నాయక్తో బయ్యా సన్నీ యాదవ్ పాల్గొన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశారన్న కోణంలో కూడా ప్రశ్న విచారిస్తున్నారు. పాకిస్తాన్ టూర్ గురించి వివరాలను తెలుసుకుంటున్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ చందు, మనం చూసుకుంటే సామాన్య మధ్యతరగతిలో పుట్టినటువంటి ఒక యూట్యూబర్ సందీప్ యాదవ్ అదే యూట్యూబ్లో వచ్చిన తర్వాత సన్నీ యాదవ్గా పేరు మార్చుకోవడం జరిగింది. అయితే సన్నీ యాదవ్ చిన్న చిన్న అయితే టూర్లను అయితే ప్రజెంట్ చేస్తూ ఉండేవాడు. అయితే తీర్థయాత్రలకు ప్రజెంట్ చేస్తూ ఉండేవాడు. తన దగ్గర ఉన్నటువంటి పల్సర్ బైక్ పైనే అయితే చిన్న చిన్న టూర్లు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలనే టూర్లు చేసేవాడు. దాంతోపాటు కొద్దిగా ఫేమస్ అయిన తర్వాత ఇప్పటికే ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే 40 లక్షలకు పైన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఒక అయితే మహారాష్ట్రకు చెందినటువంటి ఒక యూట్యూబర్ని చూసేసి ఈ విధంగా చేయాలి అంటూ కూడా రైడ్స్ ప్రారంభించాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రైడ్స్ ఎవరు చేయని నేపథ్యంలో ఇతను మొదటిసారిగా స్టార్ట్ చేశాడు. విజయనగరం, వైజాగ్, తిరుపతి టూర్లను మాత్రమే పెట్టుకునేవాడు. కాగా ఆ యొక్క టూర్లు మొత్తం టోటల్గా రాష్ట్రాలను దాటింది. రాష్ట్రాల లోపల ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రముఖ పట్టణాల గుండా వెళ్ళినటువంటి ఈ యొక్క అయితే రైడింగ్ మొత్తం టోటల్గా దేశాలను కూడా దాటిందనే చెప్పాలి. భారతదేశం దాటేసి మొత్తం వివిధ అవుట్ ఆఫ్లో ఉండేటటువంటి దేశాలను కూడా చేస్తుండేవాడు. మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం టోటల్గా ఈ యొక్క బయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ అయితే పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. బైక్ పైన పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. అక్కడనే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్నట్టుగా అయితే ఎన్ఐఏ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ క్రమేపీ మొత్తం చూసుకుంటే అయితే ముందుగానే ఒక కేసు లోపల ఉన్నటువంటి సన్నీ యాదవ్ ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ ఉందో ఆ యొక్క బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ చేశారు. బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ చేసిన తర్వాత అయితే ఈ యొక్క హైదరాబాద్ ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనర్ కంప్లైంట్ తోని ఆ యొక్క అయితే వీళ్ళని ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేశారు. అదేవిధంగా బయ్యా సన్నీ యాదవ్ పైన కూడా కేసు నమోదైంది. ఆ విధంగా కేసు నమోదైన తర్వాత పోలీసులు ఇతనికి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చడం జరిగింది. మొత్తం టోటల్గా అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 నెలల తర్వాత పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్లో ఇతను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంబడే ఎన్ఐఏ అధికారులు పాకిస్తాన్లో ఉండవలసిన అవసరం ఏముంది, 2 నెలలు అక్కడ ఉండి ఎవరెవరిని కలిశారు ఏందనేది కూడా మొత్తం టోటల్గా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.